పోలీసులు గంజాయిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 19 ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిపై అరకు వరకు వెళ్లి గంజాయి తెచ్చి అమ్ముతున్న 4 ముఠాను చాకచక్యంగా అరెస్టు చేశారు. దీనిపై గుంటూరు సౌత్ డీఎస్పీ బానోదయ మాట్లాడుతూ ముఠాలో మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన 2 వీలర్స్ని దొంగలించడం, తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా లంబసింగి అరకు వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సో కాల్డ్ గాంజాని చిన్న ప్యాకెట్స్ 10 గ్రామ్స్ ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది. ఇదే మోడస్ ఆపరెండిని వీళ్ళు గత 6-7 మంత్స్గా చేస్తున్నారు. వీళ్ళు ఏవైతే బైక్స్ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి, ఏవైతే బైక్స్ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి అరకు వ్యాలీ నుంచి, ఆ 19 బైక్స్ని కూడా ఇంటాక్ట్ 15 lakhs వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది.